ఇప్పుడు ఈ 2026 లో ఏఐ నడుస్తుంది కాబట్టి రెజ్యూమ్స్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్ సెట్ పెట్టాలి అండ్ ఏది ఫాలో అయితే మన రెజ్యూమ్ ఈజీగా క్యాచీగా ఉంటది? సో ప్రీవియస్లీ అంటే మనకి గైడ్ చేయడానికి ఎవరో ఎక్స్పీరియన్స్ పర్సన్ యొక్క రెజ్యూమే తీసుకొని మనం దాంట్లో ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాం. బట్ నౌ ఇట్స్ నాట్ ద కేస్. ఈవెన్ చాట్ జీపీటీ యూజ్ చేసానా ఏదన్నా మనం ఇక్కడ కూడా నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నాను, ఎందుకంటే హౌ యూ గివ్ ద ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డైరెక్ట్ గా నేను డెలాట్ కి అప్లై చేస్తున్నాను, నాకు ఒక రెజ్యూమే ఇచ్చి ఎదుగు నా స్కిల్స్ అంటే అది ఇస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ వర్క్ అనమాట. కరెక్ట్ గా ఇవ్వదు. సో మనం ఏం చేయాలంటే ముందు అసలు జాబ్ డిస్క్రిప్షన్ అక్కడ ఏముంది అది మొత్తం చదివి అందులో వాడు ఖచ్చితంగా కొన్ని కీ పాయింట్స్ పెడతాడు. నాకు పలానా సాఫ్ట్వేర్ లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, అందులో మనకి ఎక్స్పర్టైజ్ ఉంటే మనం డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. లేదు ఎక్స్పర్టైజ్ లేదు అనుకుంటే ఆ దగ్గరలో రిలేటెడ్ లో ఉన్న టాపిక్స్ ఉంటే ఆ టాపిక్స్ కవర్ చేసుకుంటే రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. ఖచ్చితంగా జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న ఒక 5-6 టర్మ్స్ అయినా మన దాంట్లో ఉండాలి. అప్పుడే షార్ట్ ఈవెన్ షార్ట్ లిస్టింగ్ కూడా ఇంతకు ముందులే హెచ్ఆర్ చేయరు, ఇప్పుడు అంతా అది కూడా ఏఐ చూస్తుంది. మీ డైలీ లైఫ్ లో ఏఐ అసలు ఎంత వరకు ఉంటది, ఎంత పర్సెంటేజ్? నాకైతే అట్లీస్ట్ ఒక 40% ఆఫ్ ద థింగ్స్ అంటే డైరెక్ట్ ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, బట్ సమ్వేర్ ఐ విల్ టేక్ హెల్ప్ ఆఫ్ ఏ. ఫర్ డెవలపర్స్ ఇట్ మైట్ బి మోర్ కోడ్ ఆప్టిమైజ్ చేసే దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ నేను ఫర్ లూప్ ఏదో రాసాను అనుకోండి, డిఫరెంట్ వేరియబుల్స్ పెట్టుకొని కోడ్ ఏదో ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక 1 minute టైం తీసుకుంది అది ఎగ్జిక్యూట్ అవడానికి. అదే ఏ ఆప్టిమైజ్ చేయమంటే 10 seconds కి రెడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ హౌ ద ఆప్టిమైజేషన్ వర్క్ అనమాట. అక్కడ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది.